ఏమని అంటాడు ఆయన యేసుక్రీస్తు వారు? ఇదిగో మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడిగా ఉన్నాను అని అంటున్నాడండి. సో కాబట్టి మన దేవుడు యేసుక్రీస్తు వారు ఎలాంటి దేవుడు అంటే మృత్యువై తిరిగి లేచిన దేవుడు, యుగ యుగములు సజీవుడిగా ఉన్నవాడు. అందుకనే నిర్గమాకాండంలో ఆయనకి ఇవ్వబడిన పేరేంటంటే ఉన్నవాడును అనువాడను అని ఉంది. ఏమనుంది ఆయన పేరు? ఉన్నవాడు అనువాడు. అంటే ఉనికి ఉంది ఆయనకి ఏముంది? ఎగ్జిస్టెన్స్ ఉంది. ఏముంది? ఎగ్జిస్టెన్స్ ఉంది. ఇక్కడ ఈ శానిటైజర్ మన కంటికి ఎలా కనబడుతుంది? అది ఉంది కాబట్టి మనకేమవుతుంది? కనబడుతుంది. కాబట్టి మనం అది ఒక లేదనుకోండి, మన కంటికి కనబడిద్దా? లేదు. అలాగే యేసుక్రీస్తు వారు ఉన్నవాడు కాబట్టి, ఆయన ఉనికిలో ఉన్నవాడు కాబట్టి ఆయనను మనం ఏం చేయొచ్చు? దర్శించవచ్చు. ఆయనను మనం ఏం చేయొచ్చు? స్మరించవచ్చు. ఆయనను మనం ఏం చేయొచ్చు? కనుగొనవచ్చు. అందుకనే యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26లో మనం చూస్తే ఆయన ఒక మాట చెప్తాడు, పునరుద్ధానమును జీవమును నేనే